జగన్ దిమ్మ తిరుగుతోంది. మరో కీలక నేత రాజీనామా. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వైసీపీ అధినేత జగన్ కు మరో బిగ్ షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. 2024 ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కూటమి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ తంతు ఇంకా నడుస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీ పార్టీకి దూరంగా ఉండడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న ధర్మాన వైసీపీలో చేరిన తర్వాత 2019లో మంత్రి పదవిని కూడా పొందారు. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు విరామం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల పార్టీ నిర్వహించిన సమావేశాలకు కూడా ఆయన హాజరు కాకపోవడం విశేషం. ఇంకా ధర్మన కుమారుడు ధర్మన రామ్మోహన్ రావు రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కానీ ఆయన ఏ పార్టీ తరఫున బరిలోకి దిగుతారన్నది మాత్రం ఇంకా తేలలేదు. జనసేనలోకి ధర్మన కుటుంబం వెళ్లే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇది జరిగితే శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీకి బలమైన నాయకత్వం దక్కే అవకాశం ఉంది. మొత్తంగా ధర్మన తన బాధ్యతల్ని తన కుమారుడికి అప్పగించేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన రాజకీయ నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.